హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్ ఫుడ్స్. నేను మీ సుజాతని. ఈరోజు మనం పెసరపప్పు చారు టేస్ట్గా తొందరగా ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇందులో నంచుకోవడానికి ఒక రెసిపీ ఉంది. వీడియో చివరి వరకు చూడండి. ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకొని బాణీలో వేసి దోరగా వేయించుకోవాలి. ఈ పెసరపప్పు రోట్లో వేసి బాగా తిప్పుకొని ఇలా చాటలో కానీ ప్లేట్లో కానీ వేసి బాగా పొట్టుపోయే వరకు చెరుక్కొని కుక్కర్లో వేసి 2 గ్లాసులు వాటర్ పోసి 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారం, 3 పచ్చిమిర్చి, జీలకర్ర పొడి 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, 1 స్పూన్ మిరియాల పొడి వేసి కుక్కర్లో మూత పెట్టి మెత్తగా ఉడికించుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇది బాగా పప్పు గుత్త కలపెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకున్నాను. ఇప్పుడు తాలింపు కోసం ఒక బాణీ తీసుకొని 2 గెంటల ఆయిల్ వేసి ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఆనియన్, వెల్లుల్లి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 2 ఎండుమిర్చి, 2 రెబ్బల కరివేపాకు వేసి తిరగమాత గింజలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇదే ఇలా వేయించుకున్న తర్వాత ఒక టమోటా సన్నగా కట్ చేసి వేసుకొని తిప్పుకుందాం. నేను 2 వంకాయలు కూడా సన్నగా కట్ చేసి వేసానండి. వంకాయ వేసుకుంటే పప్పుచారు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో 1 స్పూన్ ఉప్పు వేసి ఇలా బాగా తిప్పుకొని 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. ఇలా బాగా తిప్పుకొని కొంచెం ఉడికిన తర్వాత పక్కన పెట్టుకున్న చింతపండు బాగా పిసుక్కొని జ్యూస్ తీసి ఇందులో పోసుకోవాలి. మనం ఎంత చింతపండు రసం కావాలో అంత చింతపండు పోసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడకనిద్దాం. ఇలా ఉడికిన తర్వాత పప్పు బాగా మెత్తగా చేసుకున్న పప్పు తీసుకొని ఇందులో వేసుకుందాం. ఇందులో వేసి ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. నేనైతే ఇంకొంచెం ఉప్పు వేసానండి. ఇలా బాగా తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకుంటే ఇది బాగా తెరిలిన దాకా మూత పెట్టుకుందాం. ఇలా తెరిలితే అయిపోయినట్టే. ఇప్పుడు దీంట్లోకి నంచుకోవడానికి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ 2, పచ్చిమిర్చి 4, కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లి అన్నీ వేసి 1 గంటి ఆయిల్ వేసి దోరగా వేయించుకోవాలి. ఇది ఎక్కువ వేయించుకోని అవసరం లేదు. ఒక గిన్నెలో తీసి పెట్టుకొని ఇదే ఇలా ఎగితే చాలండి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకుందాం. 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు వేసి ఫోర్క్ స్పూన్తో బాగా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకుంటే ఇందులో 3 ఎగ్స్ వేసుకున్నాను. ఎగ్స్ వేసుకున్న తర్వాత తిప్పుకుంటే కారం సరిగా పట్టదు, అందుకని ముందే తిప్పేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ స్పూన్ తోటి మొత్తం కలిసేలాగా బాగా తిప్పుకోవాలి. పప్పుచారుకి ఈ ఆమ్లెట్ చాలా రుచిగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసినట్టయితే నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో.
ఇలా బాగా మొత్తం కలిసేలాగా తిప్పుకొని బాణీ పెట్టి ఇప్పుడు ఆమ్లెట్ వేసుకుందామండి. ఇలా ఆమ్లెట్ వేసుకుంటే చూసారు కదండి, మీకు నోరు ఊరిపోతుంది అనుకుంటా. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా చేసుకొని చక్కగా తినండి. నేను 3 ఆమ్లెట్లు వేసుకున్నాను. చూడండి, చాలా పర్ఫెక్ట్గా చక్కగా వచ్చింది. పప్పుచారు ఆమ్లెట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు ఇలా చేసుకొని తినండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.